హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మన గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి కదా. అయితే మన తెలంగాణ ప్రభుత్వం గ్రామ సర్పంచుల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేసింది. ఏంటంటే మన సర్పంచ్ ఎన్నికల్లో వార్డ్ మెంబర్స్ అందరు గెలిచాక ఎవరినో ఒకరిని ఉప సర్పంచ్గా వెనుకుంటాం కదా. ఆ ఉప సర్పంచ్కు మొన్నటి నుంచి అంటే ఈ ఎలక్షన్ పూర్తయిన నుంచి మన తెలంగాణ ప్రభుత్వం ఉప సర్పంచ్ యొక్క చెక్ పవర్ ను ఆపేసింది. అంటే ఇకపై ఏవైనా మన గ్రామ పంచాయతీకి పనులు వచ్చినాయనుకో, ఆ పనులకు ఉప సర్పంచ్ కూడా సైన్ చేయాలి. అంటే సర్పంచ్ ఆ పనులను చేసిన తర్వాత బిల్లు ఆమోదం కావాలంటే ఉప సర్పంచ్ కూడా సైన్ చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఉప సర్పంచ్ సంతకం అవసరం లేకుండానే ఓన్లీ మన సర్పంచ్ ఒక సంతకం మాత్రంతో బిల్లుల అమల్లోకి వచ్చే కార్యక్రమాన్ని మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ఉప సర్పంచ్ యొక్క చెక్ పవర్ ను క్యాన్సిల్ చేసేసింది. నేడు గెలిచిన ఉప సర్పంచులందరికీ ఇది ఒక బిగ్ షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఇంతకాలము పోయిన ఉప సర్పంచులందరికీ వాళ్ళకు చెక్ పవర్ అనేది ఉండేది. ఇప్పుడు ఈ డేటి నుంచి అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్నుకొనబడిన ఉప సర్పంచ్ కు మాత్రం చెక్ పవర్ లేకుండా మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ గారు చెక్ పవర్ ను తీసేశారు. ఓన్లీ మన సర్పంచ్ మాత్రమే చెక్ పవర్ ఉంది. కాబట్టి ఇప్పుడు గెలిచిన ఉప సర్పంచులు అందరూ మరి వారి చెక్ పవర్ ను తీసేయడం వల్ల ఎంత బాధపడుతున్నారో కదా. కాబట్టి నిజమే, మరి ఒక ఉప సర్పంచ్ గా గెలుపొందడం అంటే చాలా కష్టమైన పని. మళ్ళీ అలాంటి ఉప సర్పంచ్ పదవిని పొంది చెక్ పవర్ లేకపోతే బాధాకరమైన విషయమే కదా. కానీ మరి గవర్నమెంట్ దేని ఉద్దేశించి మరి ఉప సర్పంచ్ యొక్క చెక్ పవర్ ను తీసేసిందో ఇంకా తెలియదు. కానీ ఇదైతే న్యూస్ బయటకు వచ్చేసింది. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వము ఉప సర్పంచులకు చెక్ పవర్ లేదని చెప్పి నోటీసు కూడా రిలీజ్ చేసేసింది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. ఎనీవే, ఏం జరిగినా మన మంచి కోసమే అనుకొని ముందుకు అడిగేయడమే మనిషి యొక్క తత్వం. సర్పంచ్ కు చెక్ పవర్ ఉంటుంది, ఉప సర్పంచ్ కు చెక్ పవర్ అనేది గవర్నమెంట్ తీసేసింది, రద్దు చేసింది. మరి ఈ విషయం మీద మరి ఉప సర్పంచులందరూ మరి ఏం ఆలోచన చేస్తారో, ముందు భవిష్యత్తులో ఎలా నడవబోతుందో తెలుసుకుందాం. మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇలా చేసిందో అసలు ఉప సర్పంచులు ఊహించని బ్రేకింగ్ న్యూస్ ఇది. అసలు వాళ్ళ చెక్ పవర్ను ఎందుకు తీసేయాల్సి వచ్చిందో ఇంకా తెలియడం లేదు. అసలు ఇంతటి బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వటం అసలు ఊహించరాని విషయం ఇది. మరి ఎందుకు ఉప సర్పంచుల యొక్క చెక్ పవర్ను రద్దు చేయడం జరిగిందో మరి ముందు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు ఉప సర్పంచుల పవర్ను తీసేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది ఇంకా తెలియని విషయం ఇది. కాబట్టి మనమే ముందుగా ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఉప సర్పంచులకు ఇది ఒక పెద్ద బాధాకరమైన విషయం. సరే, మరి ముందు మరి యొక్క పవర్ను ఎందుకు తీసేసింది అనేది ముందు తెలియవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే రద్దు చేయబడింది అనే విషయం మాత్రమే తెలుసు. ఎందుకు రద్దు చేశారు, అసలు దేని కారణం చేత ఈ యొక్క చెక్ పవర్ను క్యాన్సిల్ చేశారు అనే విషయం అయితే ఇప్పటికి ఇంకా తెలియదు. కాబట్టి ఆ విషయం తెలిసేంత వరకు కొంత ఓర్పుతో వెయిట్ చేయాల్సిందే. ఉప సర్పంచులు వారి యొక్క చెక్ పవర్ మళ్ళీ వస్తుందా లేదా అనేది తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి అప్డేట్ కోసం రాజు కళ్యాణ్ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అంతవరకు జై హింద్.